హాయ్ హలో నమస్తే, నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మిసేవా యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం కాలేజెస్ అయితే ఉన్నాయో, శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్, అలాగే శ్రీ పద్మావతి జూనియర్ కాలేజ్ సంబంధించి సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే మనకు ఈ రోజు రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ మెరిట్ లిస్ట్ కు సంబంధించి చాలా మంది అయితే డౌట్స్ అయితే అడిగారు. వాటన్నిటి మీద క్లారిఫై అయితే ఇద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. చాలా మంది ఈ రోజు ఈ ఏదైతే వీడియో నేను మధ్యాహ్నం అయితే అప్లోడ్ చేయడం జరిగింది, ఆ వీడియో కింద చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేశారు. అన్న మాకు 565 వచ్చినప్పటికీ సీట్ అయితే రాలేదు, 570 వచ్చినప్పటికీ సీట్ రాలేదు అన్న, లేదంటే మాకు అలాంటి గ్రూప్ లో అయితే సీట్ వచ్చి ఉంది, కానీ మాకు ఆ గ్రూప్ వద్దు, వేరే గ్రూప్ కావాలి, మరియు ఇతర చాలా డౌట్స్ అయితే అడిగారు. ఐఐటి జేఈ మెయిన్స్ కానివ్వండి, లేకుంటే నీటికి కోచింగ్ ఇస్తారా, లేదంటే మాకు IIITలో సెకండ్ ఫేజ్ లో సీట్ వస్తే టీసీ లాంటివి సర్టిఫికేట్స్ అయితే రిటర్న్ ఇస్తారా, లాంటి చాలా డౌట్స్ అయితే అడగడం జరిగింది. నేను వీటందరి మీద ఒక క్లారిఫికేషన్ అయితే ఇద్దామని ఈ వీడియోని అయితే చేస్తున్నాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి, మీరు వర్త్ వాచ్ గా ఫీల్ అవుతారు లాస్ట్ లో. ఎందుకంటే నేను ఈ వీడియో ఏదో నా నాలెడ్జ్ ప్రకారం ఇదే ఈ వీడియో అయితే చేయడం లేదు. ఇప్పుడే మన శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కాల్ అయితే చేయడం జరిగింది అనమాట. ఏదైతే మీకు ప్రాస్పెక్టస్ లో కొందరు ఇంతకుముందే డౌట్స్ అడిగితే వాళ్ళకైతే ఆ టెక్నికల్ టీమ్ నంబర్స్ కూడా నేనైతే వాట్సాప్ లో షేర్ చేయడం జరిగింది. అలాగే మనకు యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ కింద కూడా వాళ్ళకి సంబంధించి నేను నంబర్స్ అయితే ప్రొవైడ్ చేశాను. ఈ రోజు కూడా మీ అందరి కోసం మీ ఆ డౌట్స్ నాకు కూడా ఉన్నాయి కాబట్టి నేనైతే ఆ క్లారిఫికేషన్ కోసమే మన శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్ ఫ్యాకల్టీకి అయితే కాల్ చేయడం జరిగింది. శ్రీ పద్మావతి జూనియర్ కాలేజ్ వాళ్ళకి కూడా 6 నంబర్లు ఉంటాయి, 6 నంబర్లు కూడా కాల్ చేసినప్పటికీ ఎవరైతే రెస్పాండ్ అయితే అవ్వలేదు. కానీ ఒక హాఫ్ అన్ అవర్ ట్రై చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కాల్ చేయడం జరిగింది. అప్పుడు మనకు ఏదైతే శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజీలో సిఎల్ చెన్నారెడ్డి గారు ఫ్యాకల్టీగా అయితే వర్క్ చేస్తున్నారు, వాళ్ళైతే మనకు కాల్ అయితే లిఫ్ట్ చేయడం జరిగింది. చాలా సేపు నేను అడిగిన ప్రతి ఒక్క డౌట్ కి వాళ్ళైతే మీ తరఫున నేను అడిగిన ప్రతి ఒక్క డౌట్ కి వాళ్ళైతే క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏవైతే డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశారో ఆ డీటెయిల్స్ అన్నిటిని నేను మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా మనందరి తరపున డాక్టర్ సిఎల్ చెన్నారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే చాలా మంది లెక్చరర్స్ కానివ్వండి, లేకుంటే ఎవరైనా సజెషన్స్ కోసం కానివ్వండి, లేకుంటే ఏదైనా డౌట్స్ కోసం అడిగితే ఎక్కువగా విసిగించుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అయినప్పటికీ డాక్టర్ సిఎల్ చెన్నారెడ్డి గారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నప్పటికీ వాళ్ళు విసుగుకోకుండా మనకు దాదాపు 20 నిమిషాల వరకు వాళ్ళు మనతో ఫోన్ మాట్లాడడం జరిగింది. చాలా డౌట్స్ అయితే వాళ్ళు క్లారిఫై అయితే చేశారు. నేను అందులో ముఖ్యంగా చాలా మందికి ఉన్న డౌట్స్ అయితే ఫస్ట్ అయితే అడిగాను అనమాట. అదేంటంటే, అన్న మాకు 575 వచ్చినప్పటికీ సీట్ రాలేదు, అదే సీట్ 470 ఉన్న వాళ్ళకు సీట్ వచ్చింది అన్న అంటే దానికి కారణం ఏంటని నేను వాళ్ళని అడిగాను. ముందుగా ఈ మొత్తం ఏదైతే ఈ అడ్మిషన్స్ ప్రాసెస్ ఉందో అందులో వాళ్ళు తీసుకున్నటివి రిజర్వేషన్స్ అన్నమాట. రిజర్వేషన్స్ ఏవైతే మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉంటాయి, బీసీ వాళ్ళకు ఉంటాయి, అలాగే ఏదైతే అక్కడ లోకల్ కేటగిరీ వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ అయితే ఉన్నాయి, మరియు ఎస్వి బాల విద్యా మందిర్లో చదివిన వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి, టీటీడీ ఎంప్లాయీస్ కి రిజర్వేషన్స్ ఉన్నాయి, మరియు స్పోర్ట్స్, ఎన్సిసి, స్కౌట్స్ లాంటి సిఏపి చిల్డ్రన్స్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కి సంబంధించి వాళ్ళకి మనకు రిజర్వేషన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి రిజర్వేషన్స్ బేస్ చేసుకొని ఈ అడ్మిషన్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. అందులో ఈ రోజు మనకు ఇచ్చిన అడ్మిషన్స్ లో 3 పాయింట్స్ అయితే నేను ముఖ్యంగా గమనించడం జరిగింది. వాళ్ళు అడ్మిషన్ పొందిన వాళ్ళు
వాళ్ళు అడ్మిషన్ కన్ఫర్మ్డ్ అని చెప్పి ఒకరి కొన్ని పేర్లు అయితే అడ్మిషన్ అయితే కన్ఫర్మ్ చేసుకున్న వాళ్ళు పేర్లు ఇవ్వడం జరిగింది. మరియు ఇంకొకటి అడ్మిషన్ కన్ఫర్మ్డ్ బై స్లైడింగ్ అని ఇంకొకటి అయితే ఇవ్వడం జరిగింది. మరొకటి అడ్మిషన్ కన్ఫర్మ్డ్ వితౌట్ హాస్టల్ అని ఇంకోటి కూడా చూడడం జరిగింది అనమాట. కాబట్టి ఇంకోటి ప్రొవిజనల్లీ అలాటెడ్ అని ఇంకొకటి అయితే చూడడం జరిగింది. అడ్మిషన్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి అడ్మిషన్ కన్ఫర్మ్డ్ అని వాళ్ళ ఎదురుగా పెట్టడం జరిగింది. అడ్మిషన్ కన్ఫర్మ్డ్ బై స్లైడింగ్ అంటే ఎవరికన్నా హెచ్ఈసి సీట్ వచ్చి ఉండి సిఈసిలో కావాలనుకున్న వాళ్ళకి మనకు ఆ సీట్ని అయితే స్లైడింగ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అటెండ్ అయితే అవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళకు సిఈసిలో ఆప్షన్ ఉంటే అవైలబిలిటీ ఉంటే సీట్స్ అందులో సీట్ అయితే ఇవ్వడం జరిగింది. సిఈసి వాళ్ళు ఎంఈసిలో కావాలనుకుంటే అక్కడ ఆప్షన్ నేను అనుకునేది మామూలుగా ఎంపీసీలో సీట్ రాకుండా ఉంటే బైపీసీ ఇచ్చింటారు, లేకుంటే బైపీసీ రాకుండా ఉంటే ఎంఈసి ఇచ్చింటారు. ఎంఈసి తర్వాత సిఈసి దాని తర్వాత హెచ్ఈసి అయితే సీట్స్ అయితే ఇవ్వడం జరిగిందని నేనైతే అనుకున్నాను. మరియు స్లైడింగ్ అనేది కింద నుంచి పైకి అయితే తీసుకోవడం జరుగుతుందని వాళ్ళైతే మనకు చెప్పడం జరిగింది. అంటే హెచ్ఈసి అనేది లాస్ట్ సీట్ అన్నమాట. అందులో సీట్ వచ్చి ఉంటే మీరు తర్వాత మళ్ళీ ఈ సిఈసి బైపీసీ కానివ్వండి ఎంపీసీ కానీ పోయేదానికైతే అవకాశం ఉండదు. ఓన్లీ సిఈసికి పోయేదానికి అవకాశం ఉంటుంది. అది కూడా సీట్ అవైలబుల్ ఉంటే. ఒకవేళ ఎంఈసీలో సీట్ వచ్చి ఉంటే వాళ్ళు బైపీసీ కానివ్వండి ఎంపీసీ కానీ వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది అనమాట. స్లైడింగ్ అనేది పైకి వెళ్తుంది అని వాళ్ళు మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదొక మంచి పాయింటే వాళ్ళ దగ్గర నుంచి మనం పొందడం. అలాగే ఇక్కడ సీట్స్ ఏ విధంగా కేటాయించారు అంటే అక్కడ వాళ్ళు చెప్పింది 2 పాయింట్స్ అయితే బేస్ చేసుకొని ఈ సీట్స్ అయితే కేటాయించడం జరిగిందని చెప్పారు. అదేంటంటే హాస్టల్ అలాటెడ్, హాస్టల్ నాట్ అలాటెడ్. అంటే ఇక్కడ మనకు 2 కాలేజెస్ లో 950 అడ్మిషన్స్ ఉంటే 650 హాస్టల్ సీట్స్ మాత్రమే శ్రీ పద్మావతి కాలేజీలో ఉన్నాయి. మరియు 750 అడ్మిషన్స్ ఉంటే 450 హాస్టల్ సీట్స్ మాత్రమే మనకు శ్రీ వెంకటేశ్వర కాలేజీలో అయితే అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే హాస్టల్ వద్దనుకుంటారో వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినప్పటికీ సీట్ అయితే వచ్చి ఉంది. ఎవరైతే మాకు హాస్టల్ కావాలి మేము దూరం నుంచి ఉన్నాం అనుకున్న వాళ్ళకి 580 వచ్చినప్పటికీ సీట్ అయితే రాలేదు. దానికి కారణం ఏంటంటే హాస్టల్ వద్దు అనుకున్న వాళ్ళు డే స్కాలర్స్, వాళ్ళు లోకల్ స్టూడెంట్స్, అంటే 20 కిలోమీటర్ల లోపల ఉన్న వాళ్ళు. కాబట్టి వాళ్ళకు హాస్టల్ లేకపోయినా వాళ్ళు డైలీ కాలేజ్కి వస్తారు కాబట్టి వాళ్ళకు రిజర్వేషన్ అయితే సపరేట్ గా ఉంటుంది అని వారు చెప్పడం జరిగింది. మీకు హాస్టల్ తో పాటు సీట్ రావాలంటే 585 అబోవ్ ఉన్న వాళ్ళకు రావడం జరిగింది. 580 నుంచి 595 వరకు వచ్చిన వాళ్ళకి విత్ హాస్టల్ తో రావడం జరిగింది. అంటే బయట వాళ్ళు హాస్టల్ మీరు అప్లై చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీకు అక్కడ సీట్స్ అనేటివి కేటాయించడం జరిగింది. మీరు అప్లై చేసేటప్పుడు వితౌట్ హాస్టల్ అని పెట్టి ఉంటే మీకు 470, 450 కూడా సీట్ అయితే రావడం జరిగింది. అంటే మీరు మళ్ళీ బయట హాస్టల్లో ఉండవలసి వస్తుంది. కానీ మీరు 575 వచ్చి ఉండి మాకు హాస్టల్ కావాలి అని సెలెక్ట్ చేసుకుంటే మిమ్మల్ని అక్కడే డిస్మిస్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే అంతకంటే ఎక్కువ మార్కులు ఉన్న వాళ్ళకే అడ్మిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే హాస్టల్స్ ను కూడా కేటాయించడం జరిగింది. కాబట్టి మీకు 575 వచ్చి ఉండి హాస్టల్ కావాలనుకున్నప్పుడు సీట్ రాకపోయి ఉండవచ్చు. 450 వచ్చి ఉండి మాకు హాస్టల్ అవసరం లేదు అనుకున్న వాళ్ళకి అందులో సీట్ కూడా వచ్చి ఉంటుంది. ఇది వాళ్ళు సీటు వచ్చిన దానికి మరియు రాని దానికి మెయిన్ డిఫరెన్స్ గా పేర్కొనడం జరిగింది. మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారు 10%, అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఓసీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు సపరేట్ గా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అందులో వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చినప్పటికీ సీట్ అయితే పొందడం జరిగింది. ఇంకొకటి బీసీఈ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ముస్లిమ్స్ కేటగిరీస్, వాళ్ళకి హాస్టల్ అయితే ఇవ్వరు, వాళ్ళు డే స్కాలర్స్, ఓన్లీ కాలేజ్కి అయితే వచ్చి వెళ్తారు. కాబట్టి అలాంటి వాళ్ళకి 50%కే సీట్ అయితే రావడం జరిగింది. ఇంకొకరు మనకు శ్రీ ఎస్వి బాల విద్యా మందిర్లో చదివిన వాళ్ళు అనాథ విద్యార్థులు, వాళ్ళకి
పాస్ అయ్యి ఉంటే చాలు, ఏ గ్రూప్ లో వాళ్ళు సీట్ కావాలనుకున్నా అందులో అయితే సీట్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి టీటీడీ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి ఏ గ్రూప్ లో ఎన్ని మార్కులు వచ్చినప్పటికీ వాళ్ళకు కూడా సీట్ని అయితే కేటాయిస్తారు. ఇలాంటి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అయితే ఈ అడ్మిషన్ ప్రాసెస్ లో ఉన్నాయి కాబట్టి చాలా మందికి 565 వచ్చినప్పటికీ సీట్స్ అయితే రాలేదనమాట. ఇది మనము అడ్మిషన్ ప్రాసెస్ పూర్తిగా ఎవరికి మార్క్స్ వచ్చి ఉన్న సీట్ రాలేదు, తక్కువ మార్క్స్ వచ్చినప్పటికీ సీట్ ఎందుకు వచ్చింది అన్నది కారణాలు అనమాట. ఇంకొకటి మూడో ఫేజ్ ఎప్పుడు ఉంటుంది అని కూడా అడగడం జరిగింది. మూడో ఫేజ్ వచ్చి నెక్స్ట్ బుధవారం అయితే సోమవారం మనకు రిలీజ్ చేస్తారు. ఈ థర్డ్ మెరిట్ లిస్ట్ ని మనకు బుధవారం, బేస్తవారం, శుక్రవారం మనకు నెక్స్ట్ ఫేజ్ మెరిట్ లిస్ట్ అయితే ఆ అడ్మిషన్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళకి 16, 17, 18, 17 నుంచి 17, 18, 19 ఈ 3 రోజులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మండే ఈ థర్డ్ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది అని వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. ఇంకా తర్వాత లిస్ట్స్ ఉంటాయా, ఫోర్త్ లిస్ట్ లాంటివి అడిగితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ఏవైతే సీట్లు మిగిలి ఉంటాయో వాటిని ఎలా భర్తీ చేయాలి, స్పాట్ అడ్మిషన్సా లేకుంటే వాకిన్నా లేకుంటే ఇంకో ఫేజ్ రిలీజ్ చేయడమా లాంటివి మనకు టీటీడీ డిపార్ట్మెంట్ అయితే వాటిని అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అయితే వాటి మీద పూర్తిగా మేనేజ్మెంట్ అయితే వాటి మీద నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంటుంది అని వారు చెప్పడం జరిగింది అనమాట. ఇది వాటికి ఏదైతే మీకు ఈ అడ్మిషన్స్ మరియు థర్డ్ ఫేజ్ మరియు ఇతర అడ్మిషన్స్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అన్నమాట. మీరు ఇప్పుడు కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే, మీరు అప్లై చేసినప్పుడు ఇచ్చిన అప్లికేషన్ రిసిప్ట్, అలాగే హాల్ టికెట్, మీ 10th మార్క్స్ మెమో, మీ టీసీ, మీ స్టడీ సర్టిఫికేట్స్, అలాగే మీ ఫాదర్ మదర్ ఆధార్ కార్డ్స్, అలాగే మీ బ్యాంక్ అకౌంట్ మరియు 4 ఫోటోగ్రాఫ్స్, అలాగే ఏదైతే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, మరియు మీరు టీటీడీ ఎంప్లాయీ అయితే ఆ సర్టిఫికేట్, ఎన్సీసీ వాళ్ళైతే ఆ సర్టిఫికేట్, స్పోర్ట్స్ వాళ్ళైతే ఆ సర్టిఫికేట్, మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటే ఆ సర్టిఫికేట్ వాటిని అయితే పొందవలసి ఉంటుంది. వాటిని అన్నిటిని మీరు తీసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యి మీరు అడ్మిషన్ అయితే పొందవలసి ఉంటుంది అనమాట. ఇంకొకటి ఐఐటి మరియు జేఈ మెయిన్స్ అలాగే నీట్ కి కోచింగ్ ఇస్తారని వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, వాటికంటూ సపరేట్ గా క్లాసెస్ అయితే చేయడం కష్టం, ఎందుకంటే ఫ్యాకల్టీ ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒకరు మాత్రమే ఉంటారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు టీటీడీ మనకు డిజిటలైజ్ చేస్తుంది క్లాస్ రూమ్స్ ని, ఏదైతే ఎల్ఈడి స్క్రీన్స్ లలో మీకు క్లాసెస్ అయితే బోధిస్తారు. అలాంటప్పుడు వాటిని మైండ్ లో పెట్టుకునే మీకు క్లాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎంసెట్, నీట్, ఐఐటి, జేఈ మెయిన్స్ కి సంబంధించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. కానీ ఏదైతే శ్రీ చైతన్య నారాయణ కాలేజెస్ లాగా మీకు వాటికంటూ సపరేట్ గా క్లాసెస్ అయితే కండక్ట్ చేయడం జరగదు అని వారైతే చెప్పడం జరిగింది. ఇంకొక డౌట్ అయితే అడిగారు, ఏదైతే మనకు అన్నాథ్ ట్రిపుల్ ఐటీ సెకండ్ మెరిట్ లిస్ట్ లో సీట్ వస్తే వాళ్ళు సర్టిఫికేట్స్ అయితే వెనక్కి ఇస్తారా అని ఇంకో డౌట్ అయితే అడగడం జరిగింది. అది కూడా నేను వారితో డిస్కషన్ అయితే చేశాను. వారు చెప్పిన విషయం ఏంటంటే, వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో అన్ని సర్టిఫికేట్ వెరిఫై చేసుకొని ఓన్లీ టీసీ మాత్రమే వాళ్ళైతే వాళ్ళ దగ్గర అయితే పెట్టుకుంటారు. ఇన్ కేస్ మీకు ట్రిపుల్ ఐటీలో సెకండ్ మెరిట్ లిస్ట్ లో సీట్ వస్తే ఖచ్చితంగా మీకైతే ఆ టీసీని అయితే వెనక్కి ఇచ్చేయడం జరుగుతుంది అప్పటికప్పుడే. ఇన్ కేస్ కొన్ని రోజులు గడిస్తే తర్వాత వాళ్ళ కాలేజీ నుంచి కూడా మనకు ఆ టీసీని అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు నిరభ్యంతరంగా వెళ్ళి ఆ కాలేజీలో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇంకా కొందరు మాకు హాస్టల్స్ నచ్చలేదు లేకుంటే కాలేజ్ నచ్చలేదు అనుకున్న వాళ్ళకు కూడా వాళ్ళు ఆ టీసీని అయితే వెనక్కి అయితే ఇచ్చేస్తారన్నట్టు డాక్టర్ సిఎల్ చెన్నారెడ్డి గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా చాలా డౌట్స్ అయితే అడిగితే వాటన్నిటి మీద వాళ్ళైతే మనకు కరెక్ట్ గా సమాధానం అయితే ఇచ్చారనమాట. ఈ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అన్నిటిని బేస్ చేసుకొని మనకు ఈ అడ్మిషన్ ప్రక్రియ అయితే జరిగింది. చాలా మంది అన్న ఈ సీట్స్ అయితే అమ్ముకున్నారు, లేకుంటే ఈ సీట్స్ అయితే మాకు రాలేదు, ఇందులో ఫ్రాడ్ ఉంది లాంటి డీటెయిల్స్ అయితే చెప్తారు అని
వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కానీ అందులో ఉన్న నిజం ఏంటంటే వీళ్ళు రోస్టర్ పాయింట్స్ రిజర్వేషన్ ని సిస్టమ్ కి అందించేసి ఈ అప్లైడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే సిస్టమ్ కి ఇచ్చేస్తే అదే ఆ రోస్టర్ పాయింట్స్ మరియు రిజర్వేషన్స్ అన్నిటిని బేస్ చేసుకొని ఆ మెరిట్ లిస్ట్ మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇది మ్యాన్ మేడ్ మెరిట్ లిస్ట్ కాదు, సిస్టమ్ మేడ్ మెరిట్ లిస్ట్. కాబట్టి ఇందులో అటువంటి వాటికైతే ఆస్కారమే ఉండదు. అటువంటివి ఏవి ప్రలోభాలు అయితే ఈ అడ్మిషన్స్ లో జరగవు అని వారు తెలపడం జరిగింది అనమాట. కాబట్టి ఇవి వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనమాట. మీరు కామెంట్ సెక్షన్ లో అయితే చాలా మంది అయితే కామెంట్స్ లో అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై ఇస్తున్నాను. ఎవరికైనా రిప్లై ఇవ్వకుండా ఉంటే నన్ను క్షమించండి, ఖచ్చితంగా చూసుకుని రిప్లై అయితే ఇస్తాను. మరియు ఈ వీడియో మీద కూడా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ కామెంట్ సెక్షన్ లో అడగండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మనందరి తరఫున డాక్టర్ సిఎల్ చెన్నారెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు అయితే తెలుపుకుందాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నన్ను ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.